హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో ట్రెడిషనల్ రెసిపీ బెల్లం కుడుములు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: బియ్యం పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, వరిగడ్డి కొద్దిగా. ముందుగా ఒక పాత్రలో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని బెల్లంను కూడా వేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసి కలుపుకోవాలి. దీనిని కొంతసేపు చల్లారనివ్వాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మీకు కావలసిన సైజులో ఉండలుగా తయారు చేసుకోండి. ఈ విధంగా మీకు కావలసిన సైజులో ఉండలుగా తయారు చేసుకోండి. ఇదే విధంగా అన్ని ఉండలను తయారు చేసుకోవాలి. ఈ విధంగా కుడుములన్నీ తయారు చేసుకున్న తరువాత గడ్డిలో వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇది బాగా వాష్ చేసుకోవాలి. వేరొక పాత్రలో 1 వంతు వరకు వాటర్ వేసుకోవాలి. వాష్ చేసుకున్నటువంటి గడ్డిని ఈ వాటర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఈ గడ్డిపై ఈ కుడుములను ప్లేటుతో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 బాయిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 బాయిల్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 to 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో చూద్దాం. కుడుములు రెడీ అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత బయటికి తీసుకుందాం. కుడుములలోకి వాటర్ అనేది ఏమీ రాలేదు. ఇలా డ్రైగా ఉండాలి. హెల్దీ అండ్ టేస్టీ బెల్లం కుడుములు రెడీ అయ్యాయి. ఇది ట్రెడిషనల్ రెసిపీ. మామూలుగా అయితే కుడుములను డైరెక్ట్గా గడ్డిపైన పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. నేను గడ్డిపైన ప్లేట్ పెట్టి ఉడికించాను. ఇలా ఉడికించడం వల్ల గడ్డి యొక్క ఫ్లేవర్ అంతా కుడుములకు పట్టి కుడుములు చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తాయి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.